సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము ప్రీవియస్ క్లాస్లో బయోడైవర్సిటీ క్లాస్ అనేది చూడడం జరిగింది. సో ఈ క్లాస్లో మనము ఆ బయోడైవర్సిటీ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, సో ఇక్కడ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు బయోడైవర్సిటీలో ప్రీవియస్ క్లాస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. ఓకే, ప్రీవియస్ క్లాస్ అనేది ఈ క్లాస్లో కంటిన్యూస్ అనే ప్రాసెస్ చూస్తున్నాం. ఓకే, సో ఐఎమ్ ఆడబుల్. ఈరోజు మనము బయోడైవర్సిటీలో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనము ఎండమిక్ స్పీసెస్ అదేవిధంగా కీ స్టోన్ స్పీసెస్ ఈ టూ అనేటివి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఎండమిక్ స్పీసెస్ అదేవిధంగా కీ స్టోన్ స్పీసెస్ ఈ రెండు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంబ్రెల్లా స్పీసెస్ ఫౌండేషన్ స్పీసెస్ అదేవిధంగా ఇండికేటర్ స్పీసెస్ అదేవిధంగా ఫ్లాగ్షిప్ స్పీసెస్ ఉన్నాయి. ఇవి మనము ఫైనల్గా చూద్దాం. ఇవి ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంబ్రిల్లా స్పీసెస్ అదేవిధంగా ఫౌండేషన్ స్పీసెస్ అదేవిధంగా ఇక్కడ ఇండికేటర్ స్పీసెస్ అదేవిధంగా ఫ్లాగ్షిప్ స్పీసెస్ అనేటి ఫైనల్గా చూద్దాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇక్కడ జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి థ్రెడ్స్ ఏంటి. ఓకే, ఇక్కడ జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి థ్రెడ్స్ ఏంటి. ఇక్కడ థ్రెడ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి అంటే మీరు ఆన్సర్ చేయాలి. వాట్ ఆర్ ద థ్రెడ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఇక్కడ డిఫారెస్టేషన్ అటవీకరణ అదేవిధంగా ఇక్కడ మ్యాసివ్ హంట్ అంటాం. మ్యాసివ్ హంట్ విపరీతమైన వేటగా చెప్తాం. మ్యాసివ్ హంట్ అండ్ డిఫారెస్టేషన్. ఇక్కడ జీవ వైవిధ్యం నష్టం ఏ విధంగా జరుగుతుందంటే మోస్ట్లీ మనకి అడవులు నరకడం ద్వారా అదేవిధంగా మ్యాసివ్ హంట్ విపరీతమైన వేట ద్వారా మనకి ఈ విధంగా మనకు బయోడైవర్సిటీకి తీవ్ర ముప్పు వేటి వల్ల ఉంది అంటే ఇక్కడ అడవులు నరకడం ద్వారా అదేవిధంగా అడవుల్లో విపరీతమైన వేట ద్వారా మనకు బయోడైవర్సిటీ యొక్క మనకు థ్రెట్స్ గా చెప్తాం. ఇక్కడ అగ్రికల్చర్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్కి అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ అయింది అనుకోండి. అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఎక్స్పాండ్ అయింది అనుకోండి. ఏ విధంగా హ్యూమన్ హ్యాబిటాట్ అనేది పెరుగుతుంది. హ్యూమన్ హ్యాబిటాట్ అనేది అడవుల్లోకి వెళ్ళడాన్ని మనకు ఎక్కువగా పెరుగుతుంది. ఎప్పుడైతే హ్యూమన్ హ్యాబిటాట్ పెరుగుతుందో అప్పుడు కన్జంప్షన్ ఆఫ్ వుడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎప్పుడైతే వుడ్ పెరుగుతుందో ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఎక్కువగా ఆధారపడడం వల్లనే మనకి డిఫారెస్టేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ వల్లనే ఇక్కడ మానవులు అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ కోసం మనకి అడవులు నరకడం ద్వారా అక్కడ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఆధారపడడం ద్వారా అడవులు నరకడం ద్వారానే మనం ఇక్కడ మొత్తం అడవి అనేది చెట్లు లేకుండా డిఫారెస్టేషన్ అయిపోతుంది. అదేవిధంగా మ్యాసివ్ హంట్ గా చెప్తాం. ఇక్కడ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ దీన్ని మనము ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ అంటాం. దురాక్రమణ అంటాం. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అంటే ఇక్కడ దురాక్రమణగా చెప్తాం. ఇక్కడ రైల్వే ట్రాక్స్ వేయడం ఆ ప్రాంతాలలో రైల్వే ట్రాక్స్ వేయడం హైవేస్ అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ ఈ విధంగా రావడం వల్ల ఆ ప్రాంతాలలో అడవులు ఉన్నా కానీ వాళ్ళని అక్కడ డిఫారెస్టేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే డిఫారెస్టేషన్ చేస్తామో ఆ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి జీవులు కూడా
సో తన లాస్ ఆఫ్ హ్యాబిటాట్ ని కోల్పోవడం వల్ల సో అవి మిగతా స్థావరాలని సో వెతుక్కోవడంలో సో లాస్ ఆఫ్ మ్యాసివ్ హంట్ అని చెప్తాం. ఓకే, సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంది, సో అడవులను నరకడం ద్వారా, అదేవిధంగా సో విపరీతమైన వేట ద్వారా మనకు ఎక్కువగా బయోడైవర్సిటీ లాస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ డిక్లైన్ ఆఫ్ హ్యాబిటాట్ చూద్దాం. సో ఇక్కడ కొన్ని జీవులు ఉన్నాయి. సో మనకు ఈ క్వశ్చన్స్ కూడా సో అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ ఆవాసాల క్షీణత అంటాం. ఇక్కడ ఏంటి, ఆవాసాల క్షీణత. సో ఇక్కడ హ్యాబిటాట్ ఏంటంటే ఆవాసం, అంటే డిక్లైన్ అంటే క్షీణత అని అర్థం. ఆవాసాల క్షీణతలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సో ఒకటి, సో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం. బట్ట మేకల పక్షి అంటాం. బట్ట మేకల పక్షి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే, ఏంటి అంటే సో ఆర్డియోటిస్ నిగ్రిసెప్స్. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, సో డిక్లైన్ ఆఫ్ హ్యాబిటాట్. ఒక సో జీవి యొక్క సో నివసిస్తున్నటువంటి ప్రాంతము సో దెబ్బతింటే దాన్ని మనము సో డిక్లైన్ ఆఫ్ హ్యాబిటాట్ అంటాం. ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్ట మేకల పక్షి అంటారు తెలుగులో. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే సో ఆర్డియోటిస్ అండ్ నిగ్రిసెప్స్ గా చెప్తాం. ఆర్డియోటిస్ అండ్ నిగ్రిసెప్స్. సో ఇది ఎక్కువగా మనకు ఈ పక్షి అనేది సో మనకు సో 90% మీకు సో ఐయుసి అని చెప్పేటప్పుడు వస్తుంది. సో ఇది మనకు 90% దెబ్బతినిందిగా చెప్తాం. సో 90% దెబ్బతింటే దాన్ని మనము సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ గా చెప్తాం. 90% దెబ్బతింటే దాన్ని మనము సో వాటి యొక్క పక్షుల యొక్క సంఖ్య సో 90% మనకు లాస్ అయితే దాన్ని మనము సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ చెప్తాం. సో మనకు ఐయుసిఎన్ టాపిక్ వస్తుంది, అందులో మనం అక్కడ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సో 90% మనకు డిక్లైన్ అయింది ఇక్కడ సో గ్రేట్ ఇండియన్ బర్డ్స్. సో మోస్ట్లీ ఇవి మనకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, సో మధ్యప్రదేశ్, సో మహారాష్ట్ర, సో అక్కడ ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇవి సో వాటి యొక్క సంఖ్య అనేది చాలా తగ్గిపోవడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఏ రాష్ట్రాలలో లేవు, కేవలం సో రాజస్థాన్లో మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్లో మాత్రమే సో 100 నుంచి 120 మాత్రమే ఉన్నాయి. సో పూర్తిగా అంతరించిపోయేదానికి అవకాశం ఉన్నటువంటి పక్షి ఏదంటే గ్రేట్ ఇండియన్ పక్షి. ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో మన కడపలో ఉన్నటువంటి సో మోస్ట్ ఫేమస్ అయిన పక్షి, అది కూడా అంతరించిపోయేదానికి ఛాన్సెస్ లో ఉన్నాయి. సో అది మనకు సో జర్డన్ కౌర్సర్ అంటాం. దాన్ని జర్డన్ కౌర్సర్, కలివి కోడిగా చెప్తాం. కలివి కోడి మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, దీన్ని మనము సో ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఎక్కడ సంరక్షించబడుతున్నాయి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షులు, మనకు రాజస్థాన్ లో సంరక్షించబడుతున్నాయి. కేవలం 100 నుంచి 120 మాత్రమే మనకు పక్షులు ఉన్నాయి. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90% వరకు సో ఈ పక్షులు అనేటి సో మనకు అంతరించిపోయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాటిని మనము క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ గా చెప్తాం. సో ఇక్కడ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో సో దీనికోసం రోళ్లపాడులో మనకు సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేటి సంరక్షించబడుతున్నాయి. ఓకే, సో అయితే ఇక్కడ మీకు చెప్పినటువంటి పాయింట్ ఏంటి, రాజస్థాన్ లో మనకు సంరక్షించబడుతున్న ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సో మనకు బట్ట మేకల పక్షి అనేది సో మనకు భారతదేశంలో ఎక్కడ సంరక్షించబడుతున్నాయంటే మీరు ఆన్సర్ చేయాలి, రాజస్థాన్ అని. అయితే రాజస్థాన్ లో సపరేట్ గా దీనికోసము సో డెజర్ట్ నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు. డెజర్ట్ నేషనల్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రాజస్థాన్ లో ఉన్నటువంటి సో డెజర్ట్ నేషనల్ పార్క్స్ లో కేవలం మనకు సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కోసమే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సో మనకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి కోసం సో సెపరేట్ గా రాజస్థాన్ లో డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే సో రోళ్లపాడు అనేది సో బట్టమేకల పక్షి కోసం సో మనకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి కోసం సో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వీటి సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటి?
సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సో మనం మాట్లాడుకున్న పాయింట్సే సో లాస్ ఆఫ్ హ్యాబిటాట్ అని. సో ఇక్కడ పవర్ లైన్స్ ఉంటాయి కదా, పవర్ లైన్స్ ఉంటాయి కదా. సో ఈ పవర్ లైన్స్ వల్ల మనకు సో అవి వాటి యొక్క సంఖ్య తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇవి ఎగ్స్ అనేటి ఇయర్లీ వన్స్ పెడతాయి. అవి కూడా స్రబ్స్ అంటారు. స్రబ్స్ అంటే పొదలలో పెడతాయి. సో పొదలలో ఆ విధంగా పెట్టడం ద్వారా సో ఇక్కడ ప్లా అంటాం. సో రైతులు సేద్యాలు చేయడం ద్వారా సో అక్కడవి పగిలిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సంవత్సరానికి ఒకటి పెట్టడం వల్ల సో అవి కూడా ఆ గుడ్లు పెట్టే సో ప్లేసెస్ కూడా సో మనకు సేఫ్ జోన్లో ఉండవు కాబట్టి సో అవి పెట్టే గుడ్లు కూడా మనకి సేఫ్ జోన్లో ఉండవు కాబట్టి అవి కూడా సో మనకు పిల్లలు అవ్వేదానికి అవకాశం లేదు. సో ఇక్కడ సేద్యం చేపించడం వల్ల అదేవిధంగా పవర్ లైన్స్ వల్ల సో అవి ఇయర్లీ ఒకే ఒక ఎగ్ పెట్టడం వల్లనే మనకు సో దీని యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మనకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి సో మనకు అంతరించిపోవడానికి కారణం సో సంవత్సరానికి ఒక ఎగ్ పెట్టడమే, అదేవిధంగా పవర్ లైన్స్ ద్వారా, అదేవిధంగా అవి పెట్టే ఎగ్స్ అనే ప్లేస్ అనేటి సో పర్ఫెక్ట్ గా సో సేఫ్ ప్లేస్ లో పెట్టకపోవడమే సో వీటి యొక్క సంఖ్య తగ్గుతూ వస్తుంది. అందుకే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మీకు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అంటే సో అక్కడ ఉన్నటువంటి సో మనకు అది సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో ఉందా, సో లేదా ఎండేంజర్డ్ లో ఉందా, వల్నరబుల్ లో ఉందా, ఎక్స్టింక్ట్ లో ఉందా, సో ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ లో ఉందా అని క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఏంది అంటే సో ఒకటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లేస్ లో ఉంది అంటే సో విచ్ ఈస్ లాస్ట్ మోర్ దెన్ 90% అని అర్థం. సెకండ్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి కోసం సో ఏ రాష్ట్రంలో సో ఒక నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు అని అడగొచ్చు. లేదా సో ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి సో ఎక్కడ ఎక్కువగా సంరక్షించబడుతుందంటే రాజస్థాన్లోని సో డెజర్ట్ నేషనల్ పార్క్ అని మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనము ఇంకొక జీవి గురించి చూద్దాం. సో ఇక్కడ లయన్ టెయిల్డ్ మకాక్. సో ఇక్కడ లయన్ టెయిల్డ్ అంటే లయన్ కాదు ఇక్కడ. సో సింహపు తోక కలిగినటువంటి కోతి అని అర్థం. లయన్ టెయిల్డ్ మకాక్ గా చెప్తాం. సింహపు తోక కలిగినటువంటి సో ఒక కోతిగా చెప్తాం. సో ఇది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సో మకాకా సైలెనస్ గా చెప్తాం. లయన్ టెయిల్డ్ మకాక్ యొక్క సో ఇక్కడ మనకు సైంటిఫిక్ నేమ్ అంటే ఇక్కడ మకాకా సైలెనస్ గా చెప్తాం. సో ఇది నియర్లీ 40 ట్రీస్ మీద ఇది లివింగ్ ఇన్ ట్రీస్. సో నియర్లీ ఈ లయన్ టెయిల్డ్ మకాక్ అనేది నియర్లీ సో ఒక 40 ట్రీస్ మీద మనకు నివసిస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఐయుసిఎన్ అనేది ఫస్ట్ టైం సో ఐయుసిఎన్ లో రెడ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఐయుసిఎన్ లో ఫస్ట్ టైం సో 25 వాటిని మనకు రెడ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. అందులో ఈ లయన్ టెయిల్డ్ మకాక్ కూడా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఐయుసిఎన్ గురించి వచ్చినప్పుడు క్లారిటీగా మాట్లాడదాం. ఐయుసిఎన్ లో సో ఫస్ట్ గా మనకు సో డేంజరస్ అనిమల్స్ లో అంటే అంతరించిపోయేదానికి అనిమల్స్ లో ఉన్నాయి కదా. సో ఆ అనిమల్స్ లలో ఈ లయన్ టెయిల్డ్ మకాక్ కూడా ఉంది, ఈ 25లో ఒకటిగా అని చెప్పడం జరిగింది. ఎందుకు దీన్ని సో మనకు లయన్ టెయిల్డ్ మకాక్ అనేది ఎందుకు అంతరించిపోతుంది అంటే సో ఇది ఎందుకు అంతరించిపోతుందంటే అక్కడ ఉండేటువంటి ట్రైబ్స్ అనే వాళ్ళు మ్యాసివ్ హంట్ చేస్తున్నారు. మ్యాసివ్ అంటే ఏంటి? ఎక్కువ అని. విపరీతమైన వేట చేయడం వల్ల సో ఆ లయన్ టెయిల్డ్ మకాక్ అనే సో మనకు కోతులు సో అంతరించిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ లయన్ టెయిల్డ్ మకాక్ అనేది మనకు సో ఎండేంజర్డ్ లో ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సో ఐయుసిఎన్ లో మనకు సో ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అని సో దాని యొక్క సంఖ్యను బట్టి సో డివైడ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఎండేంజర్డ్ అంటే ఏంటి, క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే ఏంటి అని. సో ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటి, ఇప్పుడు
సో గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే సో మోర్ దాన్ ఇయర్ ఈక్వల్ టు 70% దెబ్బతిన్నాయి. సో 70% పైగా దాని జీవులు అంటే కోతి అంటే ఇక్కడ లయన్ టైల్ మకాక్ అనే జీవులు అంతరించిపోతున్నాయి. సో ఇవి ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రెసెంట్ లయన్ టైల్ మకాక్ అనేది ఎండేంజర్ లిస్ట్ లో ఉన్నాయి. ఎందుకంటే సో అక్కడ ఉన్నటువంటి ట్రీస్ నరికేయడం వల్ల సో అవి ట్రీస్ మీదనే ఉండి బతుకుతూ ఉంటాయి. అదేవిధంగా సో ట్రైబ్స్ అనే వాళ్ళు అక్కడ లోకల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ విపరీతమైన వేట చేయడం వల్ల కూడా మనకి సో లయన్ టైల్ మకాక్ అనే కోతులు అంతరించిపోతున్నాయి. ఓకే, ఇక్కడ సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎండమిక్ స్పీసెస్ గా. సో ఇక్కడ సదరన్ వెస్టర్న్ ఘాట్స్, సౌత్ ఇండియాలో సో వెస్టర్న్ ఘాట్స్ లో సో పశ్చిమ కనుమలలో ఇది ఒక ఎండమిక్ స్పీసెస్. సో స్థానిక జాతులుగా చెప్తాం. సో ఈ లయన్ టైల్డ్ మకాక్ అనేది సో మనకు సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ లో తప్ప మరెక్కడా లభించదు. అందుకే దీన్ని మనము ఎండమిక్ స్పీసెస్ గా చెప్తున్నాం. సో ఇక్కడ సహజ ఆవాసాలలో మనకు చెప్పాను కదా ఎందుకు నష్టపోతుందని, అక్కడ ఉన్నటువంటి చెట్లు నరకడం, సో అదే విధంగా విపరీతమైన వేట వల్ల మనకి సో ఇది అంతరించిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే సో ఐయుసిఎన్ చెప్పినటువంటి సో మనకు ఇనిషియల్ గా మనకు ఐయుసిఎన్ ఏర్పడిన తర్వాత సో మనకి సో డేంజరస్ లిస్ట్ లో అంటే ఇక్కడ మనకి అంతరించిపోయేదానికి ఛాన్సెస్ ఉన్న జీవులలో ఈ లయన్ టైల్ మకాక్ కూడా ఒకటి. ఇది ఎండేంజర్డ్ లో ఉంది అంటే సో వీటి యొక్క సంఖ్య అనేది 70% మించి సో మనకు సో లేదు అని. అంటే 70%, 100% తీసుకుంటే 70% మనకి సో లాస్ అయిపోయినాము ఈ లయన్ టైల్ మకాక్ అని సో ఐయుసిఎన్ ఎప్పుడు గుర్తిస్తూ ఉంటుంది. సో ఏ జీవులు అయితే అంతరించిపోయే దశలో ఉన్నాయో ఆ జీవులను మనము సో ఇక్కడ ఐయుసిఎన్ అనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అంతరించిపోతే సో ఎక్స్టింక్ట్ అంటాం. సో వాటి గురించి చూద్దాం. సో ఆవాసాలలో అంటే ఎక్స్టింక్ట్ వైల్డ్ అంటాం. సో 90% అవి అంతరించిపోతే సో క్రిటికల్ ఎండేంజర్డ్ అంటాం. 70% మించి అంతరించిపోతే సో మనము దాన్ని సో ఎండేంజర్డ్ అంటాం. సో 50% మించిపోతే దాన్ని వల్నరబుల్ అంటాం. సో వాటి గురించి క్లారిటీగా తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా లయన్ టైల్డ్ మకాక్ అనేది సో ఎక్కడుంది, ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది. సో సౌత్ ఇండియాలో ఓన్లీ వెస్టర్న్ ఘాట్ లో ఉన్నటువంటి లయన్ టైల్డ్ మకాక్ ఉండడం వల్లనే దాన్ని ఎండమిక్ స్పీసెస్ గా చెప్తాం. ఎండమిక్ స్పీసెస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో గ్యాంగటిక్ డాల్ఫిన్. సో ఇది క్వశ్చన్ అడగడం జరిగింది. గ్యాంగటిక్ డాల్ఫిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ విధంగా క్వశ్చన్స్ అనేది పడ్డాయో చూద్దాం. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? గ్యాంగటిక్ డాల్ఫిన్. సో సో భారతదేశం యొక్క సో మనకు చిహ్నాలు ఉంటాయి కదా, సో ఇది సముద్ర జీవిగా చెప్తాం. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి సో గ్యాంగటిక్ డాల్ఫిన్ అని. ఓకే, సో ఇక్కడ అక్వాటిక్ అనిమల్ ఏదంటే సో గ్యాంగటిక్ డాల్ఫిన్ ఆన్సర్ చేయాలి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్లాటానిస్తా గ్యాంగటికా. ప్లాటనిస్తా గ్యాంగటికా అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గా చెప్తాం. సో ఇక్కడ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ చెప్పాను కదా, నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ గా చెప్తాం. గ్యాంగటిక్ డాల్ఫిన్ అనేది నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ గా చెప్తాం. సో ఇక్కడ దీన్నే మనము సో గ్యాంగటిక్ డాల్ఫిన్ తో పాటు ఇంకా ఏమని పిలుస్తాము? ఆల్సో కాల్డ్ యాజ్ సుసు. గ్యాంగటిక్ డాల్ఫిన్ ని ఇంకొక పేరుతో ఏ పేరుతో పిలుస్తాము అంటే సుసు అని ఆన్సర్ చేయాలి. సుసు. సో ఇదే డాల్ఫిన్ అమెజాన్ రివర్ లో ఉంటే, గంగా రివర్ లో ఉంటే అది సుసు అంటాం. అమెజాన్ రివర్ లో ఉంటే బోటో అని ఆన్సర్ చేయాలి. సో ఇండస్ రివర్, సింధు నది అంటాం కదా, ఇండస్ రివర్ లో అయితే సో బోలాన్ అని ఆన్సర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బోలాన్. ఓకే, సో ఇక్కడ సో నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అయినటువంటి సో గ్యాంగటిక్ డాల్ఫిన్ మనము మన భారతదేశంలో సో అక్కడ సుసు అని పేరున పిలుస్తారు. అమెజాన్ రివర్ లో అయితే దాన్ని బోటో అంటారు. సో సింధు రివర్ లో అయితే బోలాన్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సో చైనాలో ఉన్నటువంటి యాంగ్జీ రివర్, సో యాంగ్జీ రివర్ లో అయితే దీన్ని
సో బైజీ అంటాం. బైజీ ఇది మనకు ఎక్స్టింక్ట్ అని చెప్తాం. ఎక్స్టింక్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, బైజీ అని. ఓకే, బైజీ ఇక్కడ ఏ దేశంలో ఉంది అంటే ఇది మనకు సో చైనా దేశంలో యాంగ్జీ రివర్ లో ఉంది. సో బైజీ అంటాం. బైజీ అంటే ఒక డాల్ఫిన్, అక్కడ ఆ డాల్ఫిన్ ని బైజీగా పిలుస్తారు. ఇది ఎక్స్టింక్ట్. ప్రస్తుతము అసలు బైజీ అనే డాల్ఫిన్స్ లేవు, దాన్ని మనము ఎక్స్టింక్ట్ అంటాం. పూర్తిగా ఒక్కటి కూడా లేకుండా పోతే వాటిని ఏమంటాం, ఎక్స్టింక్ట్ అంటాము. పూర్తిగా అంతరించిపోతే 100కి 100% అంతరించిపోయే వాటిని ఏమంటాం, ఎక్స్టింక్ట్ గా పిలుస్తాము. అది ఇక్కడ బైజీగా చెప్తాం. సో ఇక్కడ మనము ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది లాస్ అవుతుంది, అందుకే వాటి సంఖ్య తగ్గుతుంది అనే కదా ఇప్పుడు మాట్లాడుతున్నది. అయితే ఇక్కడ నేషనల్ అక్వాటిక్ యొక్క అనిమల్ సో ఏ విధంగా మనకు సో డ్యామేజ్ అవుతుంది, సో వీటి యొక్క సంఖ్య అనేది ఎందుకు తగ్గుతూ ఉంది అనేది ఇక్కడ సో నమేమి గంగా మిషన్ అనేది కూడా రావడం జరిగింది. సో అక్కడ వాటర్ అంతా పొల్యూట్ అవడం వల్లనే సో అక్కడ సో డాల్ఫిన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏ విధంగా డాల్ఫిన్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు డాల్ఫిన్స్ అనేటి వాటి యొక్క సంఖ్య తగ్గుతుంది అంటే సో ఇక్కడ చూస్తే సింపుల్గా డ్యామ్స్ కట్టడం ద్వారా, డ్యామ్స్ లేదా ప్రాజెక్ట్స్ సో ఈ విధంగా కట్టడం ద్వారా సో అవి సో వాటి యొక్క సంఖ్య తగ్గుతుంది. సో హైడల్ పవర్ సో వాటర్ ఫ్లో ద్వారా వచ్చేది. సో మనకు వాటర్ ఫ్లో ద్వారా మెకానికల్ ఎనర్జీ నుంచి మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కదా. సో వాటి వల్ల కూడా ఇక్కడ మనకు ఎక్కువగా సో డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి డాల్ఫిన్స్ అనేటి. సో డ్యామ్స్ ప్రాజెక్ట్ అండ్ హైడల్ పవర్ ద్వారా. ఓకే, అదేవిధంగా పొల్యూషన్ ద్వారా కూడా మనకు ఎక్కువగా ఈ డాల్ఫిన్స్ అనేటివి నష్టపోవడానికి సో మనకు యాంగ్జీ రివర్లో ఉన్నటువంటి బైజీ అని చెప్పాను కదా. సో మనకు సో ఎక్స్టింక్ట్ అని చెప్తాం ఆ బైజీ అనేది. సో మన గ్యాంగ్టిక్ డాల్ఫిన్లు ఉన్నాయి కానీ సో చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి, వాటిని సెక్యూర్ చేయాలి, వాటిని కాపాడాలి అని చెప్పడం జరిగింది. సో అందుకే దీన్ని కూడా మనకు ఐయుసిఎన్ గుర్తిస్తూనే ఉంది. ఎందుకంటే సో అది అంతరించిపోతే సో దాని మనుగడ ఉండదు. సో అది కాక ఇది మనకు సో నేషనల్ అక్వాటిక్ అనిమల్ గా చెప్తాం, నేషనల్ అక్వాటిక్ అనిమల్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సో ఆలివ్ రిడ్లీ టర్టిల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. ఆలివ్ రిడ్లీ టర్టిల్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే సో లెపిడోచెల్స్ ఒలివిసియా అంటాం. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్ ని మనం ఏమంటాం సైంటిఫిక్ నేమ్, సో లెపిడోచెల్స్ ఒలివిసియాగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బాగా చూసుకుంటే సో ఇక్కడ టర్టిల్ అంటే ఏంటి, టార్టాయిస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఓషియన్ లో తాబేల్ని ఏమంటామంటే టర్టిల్స్ అంటాం. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్లో నివసిస్తూ ఉంటే దాన్ని టెర్రాఫిన్స్ అంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఓన్లీ ఓషియన్ లో నివసిస్తూ ఉంటే టర్టిల్స్ అంటాం, ఫ్రెష్ వాటర్లో నివసిస్తుంటే టెర్రాఫిన్స్ అంటాం. సో అదేవిధంగా సో భూమి మీద నివసించే దాన్ని మనము టార్టాయిస్ అంటాం. టార్టాయిస్ అర్థమైందా? టర్టిల్కి, టెర్రాఫిన్స్కి, టార్టాయిస్కి. సో సముద్రంలో నివసిస్తూ ఉంటే, ఓన్లీ సముద్రానికి అంకితం అయి ఉంటే దాన్ని మనము టర్టిల్స్ అంటాం. సో మంచినీటిలలో ఉంటే దాన్ని టెర్రాఫిన్స్ అంటాం. ఓన్లీ ల్యాండ్కి అంకితం అయి ఉంటే దాన్ని మనము టార్టాయిస్ అంటాం. సో మనం మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఆలివ్ రిడ్లీ టర్టిల్ అంటున్నాం అంటే ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ సముద్రానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టర్టిల్స్. ఓకే, సో టర్టిల్ అంటే సముద్రంలో నివసించేటటువంటి తాబేలు అని అర్థం. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, సో లెపిడోచెల్స్ ఒలివిసియా అంటాం. సో ఇక్కడ ఇవి సముద్రం దగ్గరకు వచ్చి సో మనకు ఏ విధంగా ఇవి వస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సౌత్ అమెరికా నుంచి సో సెప్టెంబర్ నవంబర్ టైంలో సో మనకు కోస్ట్ అయినటువంటి సో మన ఇండియాలో కోస్ట్ అయినటువంటి సో మనకు ఒడిశాలోకి వస్తాయి.
సెప్టెంబర్ నవంబర్ ఇవి రావడం జరుగుతుంది. సో ప్రాసెస్ అనేది సో ఈ విధంగా సెప్టెంబర్ నవంబర్లో, సో ప్రజెంట్ మనం నవంబర్లో ఉన్నాం. సో ఇక్కడ సో సో మనకు సౌత్ అమెరికా నుంచి మనకు సో మన భారతదేశానికి సంబంధించినటువంటి తీర ప్రాంతమైనటువంటి ఒడిశాకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకు వీటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి? ఆవాసాలతో పాటు సో ఆలివ్ రిడ్లీ టర్టిల్ అంటాం. సో దీని యొక్క సో తాబేలు యొక్క సో మనకు సంఖ్య అనేది ఎందుకు తగ్గిపోతుంది ఒకసారి చూద్దాం. సో ఇవి సో ఓషియన్ నియర్ సముద్రం దగ్గర మనకు ఎగ్స్ పెడతాయి. సముద్రం దగ్గర మనకు ఎగ్స్ పెడతాయి. మట్టిని తవ్వి మట్టి లోపల పెడతాయి. మట్టిని తవ్వి మట్టి లోపల పెడతాయి. సో ఎప్పుడైతే ఇవి మట్టిని తవ్వి మట్టి లోపల పెడతాయో ఎగ్స్, సో ఎగ్స్ అనేవి పెడతాయి. సో అవి ఎగ్స్ పెట్టి సముద్రంలోకి వెళ్ళిపోతాయి తాబేళ్ళు అనేటివి. సో ఇవే సో పిగిలి సో మనకు బయటకు వచ్చి సముద్రంలోకి చిన్న చిన్నగా వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే సో ఇక్కడ సో గుడ్డు పెట్టే ప్లేస్ను నెస్టియల్ సైట్ అంటాం. తాబేళ్ళు గుడ్డు పెట్టే ప్లేస్ను నెస్టియల్ సైట్ అంటాం. అయితే ఇక్కడ దీనికి వచ్చేటటువంటి నష్టం ఏంటి? టర్టిల్స్ సో తాబేలుకు ఏ విధంగా మనకు సంఖ్య అనేది తగ్గిపోతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు ఉంటుంది. సో అవి సో పిగిలి బయటకు వచ్చిన తర్వాత సో అవి సముద్రం వైపు వెళ్ళకోకుండా సో రోడ్డు వైపు వెళ్తాయి. సో రోడ్డు వైపు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వెహికల్స్ ద్వారా లైట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాయి కదా. సో అక్కడ ఉండేటువంటి రోడ్స్లో వెహికల్స్ ద్వారా ఆ విధంగా సంఖ్య తగ్గిపోవడానికి ఒక ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా, ఫిషర్ మ్యాన్స్ సో దాని మీద నడవడం ద్వారా బై వాక్ ఆర్ రన్నింగ్ సో పరిగెత్తడం ద్వారా సో మట్టి లోపల కదా పెట్టేది అవి ఎగ్స్. సో మట్టి లోపల ఎగ్స్ పెట్టడం వల్ల సో దానికి సో అవి పగిలిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? సో ఈ విధంగా రోడ్స్ ద్వారా సో అవి సో టైర్ల కింద పడి చనిపోవడానికి అవకాశం ఉంది. ఫిషర్ మ్యాన్స్ ఆ ప్రాంతాలలో సో నడచడం ద్వారా పరిగెత్తడం ద్వారా సో అవి మట్టిలో ఉండడం ద్వారా సో అవి పగిలిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఉందని చెప్పి దీన్ని కాపాడాలి ఖచ్చితంగా అని చెప్పి దీన్ని కాపాడాలని చెప్పి సో ఈ విధంగా మనకు సో ఆపరేషన్ ఒలివిసియా అనేది తీసుకురావడం జరిగింది. అయితే సో ప్రపంచంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ నెస్టియల్ సైట్ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్. సో ప్రపంచంలో ఆలివ్ రిడ్లీ టర్టిల్కి సో ప్రపంచంలో అతిపెద్ద నెస్టియల్ ప్లేస్ ఏంటంటే ఒడిశా అని ఆన్సర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రపంచంలో ఆలివ్ రిడ్లీ టర్టిల్కి అతిపెద్ద సో గుడ్డు పెట్టే ప్రాంతం ఏదంటే గుడ్డు పెట్టే ప్రాంతాన్ని ఏమంటాం? నెస్టియల్ సైట్ అంటాం. నెస్టియల్ సైట్స్ అదే మనకు ఒడిశాగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏమని చెప్పాను ఇప్పుడు? సో హౌ టు కంట్రోల్ ఆఫ్ లాస్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్. సో ఏ విధంగా సో వీటిని కంట్రోల్ చేయాలి, సో ఈ విధంగా వీటిని చనిపోకోకుండా సో కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యేటట్టు చూడాలి అని చెప్పి సో ఆపరేషన్ ఒలివిసియా దేనికోసం తీసుకొచ్చారు? ఆలివ్ రిడ్లీ టర్టిల్. మోస్ట్ ఇంపార్టెంట్, ఆలివ్ రిడ్లీ టర్టిల్ కోసము. దేనికోసం తీసుకొచ్చారు? ఆలివ్ రిడ్లీ టర్టిల్ కోసం తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ ఒలివిసియా అనేది సో దేని సంరక్షణ కోసం తీసుకురావడం జరిగిందంటే సో సముద్రం యొక్క తాబేలు ఆలివ్ రిడ్లీ టర్టిల్ అంటాం. సో 1980లో సో ఇది ఆపరేషన్ ఒలివిసియా అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా సో జాలర్లు సో ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ ఇసుకలో తొక్కుకుంటూ పోవడం వల్ల సో ఆ ఎగ్ అనేది పగిలిపోతుంది. అదేవిధంగా సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, సో అవి రోడ్డు మీదకి రావడం వల్ల కూడా సో అవి సో టైర్ల కింద పడి చనిపోవడానికి అవకాశం ఉన్నాయి. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్
ఆపరేషన్ ఒలివిసియా. ఆపరేషన్ ఒలివిసియా సో ఎప్పుడు 1980లో సో ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ కోసం సెపరేట్గా తీసుకురావడం జరిగింది. అయితే సో ఇక్కడ ఒడిశాలో ఉన్నటువంటి సో మనకు కొన్ని సో మనకు తీర ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి సో గల్లీ మాత అని, సో గల్లీ మాత అని, సో దేవి మౌత్ అని, సో రుపికుల్యా అని, రుపుకిల్య, గల్లీ మాత, దేవి, రుపుకిల్య అనే బీచ్లు మనకు సో మనకు నెస్టియల్ ప్లేస్ అంట. సో సముద్రం దగ్గర ఈ ఆలివ్ రిడ్జిలీ టర్టిల్స్ అనేవి ఉన్నాయి. కానీ సో ఈ ఆపరేషన్ ఒలివిసియా ద్వారా సపరేట్ గా సో గహీర్ మాత, మోస్ట్ ఇంపార్టెంట్ గహీర్ మాత సో బీచ్ BEACH బీచ్ శాంక్చురీ, గహీర్ మాత బీచ్ శాంక్చురీని ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ అనేది మనకు ప్రమాదం పొంచి ఉందని IUCN చెప్తుంది. జనరల్ గా అది రెడ్ లిస్ట్ లో కూడా వెళ్తుంది ప్రమాదం ఉంటే. ఓకే, సో ఇక్కడ ఆపరేషన్ ఒలివిసియా అనేది దేనికోసం తీసుకొచ్చారు అనేది క్వశ్చన్. అంటే ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ కోసం తీసుకురావడం జరిగిందని చెప్తాం. అయితే సో ప్రపంచంలో సో ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ కు సో మనకు నెస్టియల్ ప్లేస్, అతి పెద్ద నెస్టియల్ ప్లేస్ ఏంటి అంటే ఆన్సర్ చేయాలి మీరు సో ఒడిశా అని. అదే విధంగా సో కేవలం ఆలివ్ రిడ్జిలీ టర్టిల్కే కేవలం సో ఆలివ్ రిడ్జిలీ టర్టిల్కే ఏర్పాటు చేసినటువంటి బీచ్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి గహీర్ మాత బీచ్ శాంక్చురీ అని. గహీర్ మాత బీచ్ శాంక్చురీ అని మీరు ఆన్సర్ చేయాలి. సో న్యాచురల్ గా అక్కడ ఉన్నటువంటి ఏంటి గల్లీ మాత, సో దేవి మౌత్, అదేవిధంగా రుపుకిలియా బీచెస్ అనేవి ఉన్నాయి. కానీ సో ఆపరేషన్ ఒలివిసియాలో భాగంగా ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ ను కాపాడేందుకు సో గహీర్ మాత బీచ్ శాంక్చురీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటి ఆపరేషన్ ఒలివిసియా ఏ ఇయర్, దేనికోసం, సో దానిలో భాగంగా మనకు గహీర్ మాత బీచ్ శాంక్చురీ అనేది దేనికోసం ఏర్పాటు చేశారు, సో మనకి ఇక్కడ ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ కోసమే, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కోసమే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎక్సెసివ్, సో ఇక్కడ సో మిస్యూజ్ ఆర్ ఓవర్ యూజ్. సో ఇవి నెక్స్ట్ మాట్లాడుకునేది ఏంటి ఎక్సెసివ్, మిస్యూజ్ ఆర్ ఓవర్ యూజ్ అని, ఎక్కువగా సో మనకు ఉపయోగించడం ద్వారా అక్రమ వేట అంటాం. సో ఇక్కడ ఇల్లీగల్ ప్రే అక్రమ వేట అంటాం. సో ఇక్కడ సో ఆ బాడీ పార్ట్స్ కోసం, ఆ జీవుల యొక్క బాడీ పార్ట్స్ కోసం స్మగ్లింగ్ చేస్తుంటారు. సో అవి కొన్ని జీవులు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఎక్సెసివ్ మిస్యూజ్, సో ఎక్సెసివ్గా సో హంటింగ్ అనేది చూసాం. ఇక్కడ ఓవర్ యూజ్, సో వాటి యొక్క అక్రమ వేట అని చెప్తాం. సో ఆ బాడీ పార్ట్స్ కోసం స్మగ్లింగ్ అనేది చేస్తుంటారు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వేలింగ్ అంటారు. వేలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. వేలింగ్, అసలు ఇక్కడ వేలింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వేలింగ్ అంటారు. సో ఇక్కడ డాల్ఫిన్, తిమింగలాల వేటని మనము సో ద ప్రే ఆఫ్ వేలింగ్, ద ప్రే ఆఫ్ డాల్ఫిన్ ఇస్ కాల్డ్ వేలింగ్ అంటాం. ద ఇల్లీగల్ ప్రే ఆఫ్, అక్రమ వేట, డాల్ఫిన్స్ యొక్క అక్రమ వేటని మనము వేలింగ్ గా చెప్తాం. సో ఇక్కడ ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే, సో ఇక్కడ వేలింగ్ అనేది మెయిన్ గా మనకి సో నార్వేలో ఉంది. నార్వే, సో స్వీడన్, సో జపాన్, సో ఈ ప్రాంతాలలో మనకు ఈ వేలింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో మనకు వేలింగ్కే సెపరేట్ గా మనకు ఎక్కువ ఏ ప్రాంతంలో ఉండడం జరుగుతుందంటే, సో ఇక్కడ మనకు ఫెరో ఐలాండ్స్ అని చెప్తాం. ఫెరో ఐలాండ్స్, సో ఇది సో డెన్మార్క్ లో ఉండడం జరుగుతుంది. డెన్మార్క్ లేదా సో స్కాట్లాండ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఫెరో ఐలాండ్స్, సో ఈ ఫెరో ఐలాండ్స్ లో మనకు ఎక్కువగా అక్రమ వేట, సో డాల్ఫిన్స్ యొక్క అక్రమ వేటనే వేలింగ్ అనేది ప్రపంచంలో
ప్రపంచంలో తిమింగలాల వధగా చెప్తాం, వధసారగా చెప్తాం. సో వరల్డ్స్ మోస్ట్ వేలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సో ఫెరోస్ ఐలాండ్స్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఫెరో ఐలాండ్స్ అంటే మీరు ఆన్సర్ చేయాలి. ఫెరో ఐలాండ్స్ అంటే మీకు గుర్తుకు రావాలి అక్కడ వేలింగ్ జరుగుతుంది అని. సో ఇక్కడ ఈ తిమింగలాల వేట జరపడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి ఒకసారి చూద్దాం. సో అక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి కదా. సో ఆ డాల్ఫిన్స్ సో స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ లోపల మనకు ఇక్కడ సో ఫ్యాట్ అనేది ఉంటుంది. ఆ ఫ్యాట్ని మనము సో ఇక్కడ బ్లబ్బర్ అంటాం. ఆ ఫ్యాట్ని మనం ఏమంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ బ్లబ్బర్. సో ఇక్కడ ఆ ఫ్యాట్ను సో కరిగించి సో ఆయిల్ని తయారు చేస్తారు. ఆ ఫ్యాట్ని కరిగించి ఆయిల్ని తయారు చేస్తారు. సో ఆ ఆయిల్ని సో ముందు సో పెట్రోల్ డీజిల్స్ లేనప్పుడు ఎనర్జీ ఫ్యూయల్గా ఉపయోగించేవారు, ఎనర్జీ రిసోర్స్గా ఉపయోగించేవారు. ఓకే, సో ఆ ప్రాంతాలలో మనకు ఎందుకు స్టార్ట్ అయిందండి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది? ఎందుకు స్టార్ట్ అయింది ఇనీషియల్గా ఇంగ్లాండ్ ఆ ప్రాంతాలలో, యూకే ప్రాంతాలలో? సో ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు పెట్రోల్ డీజిల్ లేకున్నా కానీ సో వేలింగ్ అంటాం. సో ఆ వేలింగ్ లో మనకి ఆ కొవ్వు పదార్థాన్ని బ్లబ్బర్ అంటాం. సో ఆ కొవ్వును తీసి నూనెగా వాడి సో ఎనర్జీ రిసోర్స్ కి ఉపయోగించే వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఎక్కువగా మనకు బ్రిటన్ అనేది చేసేది. ఓకే, సో అక్కడ బ్రిటన్ ఆ విధంగా చేస్తుంది అని చెప్పి బ్రిటన్ అనేది ఆ విధంగా చేస్తుంది అని చెప్పి సో ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఐడబ్ల్యూసి అనేది ఏర్పాటు చేశారు, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది సో 1946 సో డిసెంబర్ 2న సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ బ్రిటన్ అనేది సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత సో ఇది బ్రిటన్ అనేది వేలింగ్ చేయలేదు, బ్రిటన్ అనేది వేలింగ్ ని ఆపేసింది. కానీ ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందుకే మనకు సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ కంట్రోలింగ్ దేనికోసం తీసుకొచ్చారండి? ఫర్ కంట్రోలింగ్ వేల్స్ అంటాం. సో తిమింగలాలను సో కంట్రోల్ చేయడం కోసమే సో ఈ విధంగా మనకు వేలింగ్ ని కంట్రోల్ చేయడం కోసమే ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది సో 1946 డిసెంబర్ 2న సో తీసుకురావడం జరిగింది. ఈ వేల్స్ అనేటి సో దేనికోసము? సో అవి ఎనర్జీ రిసోర్స్ లో ఉపయోగించడానికి. సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ ని మనము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాట్ ని మనం బ్లబ్బర్ అంటాం. ఆ ఫ్యాట్ ని కరిగించి సో వాళ్ళు ఎనర్జీ రిసోర్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. అందుకే అప్పుడు సో వేలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఆ వేలింగ్ అనేది అంతరించిపోతున్నాయని చెప్పి సో ఇక్కడ ఐయుసిఎన్ అనేది కంట్రోల్ చేయమని చెప్పడం ద్వారా సో మనకు సో ఐయుసిఎన్ ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. సో అవి కంట్రోల్ చేయండి అని. అదేవిధంగా సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ కంట్రోలింగ్ ద వేలింగ్ అని. సో నెక్స్ట్ డీహార్నియల్ అంటాం. సో ఖడ్గమృగం అంటారు కదా, సో రైనోసెరస్. ఓకే, డీహార్నియల్ అంటాం. సో ఖడ్గమృగాల యొక్క కొమ్ముల కోసం కూడా మనకు డీహార్నియల్ అంటే ఏంటి? సో కొమ్ములను సో తీసేయడం అని అర్థం. డీహార్నియల్ అంటే కొమ్ములను సో తీసేయడం అని అర్థం. సో ఇది సో ఇక్కడ అప్రోడిజాక్ అంటే ఇక్కడ సో సెక్సువల్ డిజైర్ కి సంబంధించినటువంటి సో అందులో ఉన్నాయని చెప్పి సో డీహార్నియల్ అనేది చేస్తూ ఉంటారు. కానీ అందులో ఉండేది కేవలం కెరాటిన్ మాత్రమే. సో మన గోర్లకు సంబంధించినటువంటి కెరాటిన్ మాత్రమే. సో వాళ్ళ అపోహ వల్ల అప్రోడిజాక్ గుణం ఉందని చెప్పి సో అవి విపరీతమైన వేట చేస్తున్నారు. సో డీహార్నియల్ అని. సో కామోద్దీపిక అంటాం. సో సెక్సువల్ డిజైర్ కారణంగా సో డీహార్నియల్ అనేది చేస్తున్నారు అని. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్క్ ఫిన్నింగ్. ఓకే, ఇప్పుడు ఏం చూస్తున్నా? షార్క్ డీఫిన్నింగ్.
షార్క్ డీఫిన్నింగ్ అంటాం. సో ఇక్కడ మనం షార్క్ తీసుకున్నాం అనుకోండి. సో షార్క్ ఈ విధంగా ఉంటాయి కదా, ఫిన్నింగ్ అంటాం దీన్ని, ఫిన్ అంటాం. సో ఇవి తీసేస్తే డీఫిన్నింగ్ అంటాం. ఇది తీసేస్తే ఏమవుతుంది, డీఫిన్నింగ్ అంటాం. దీన్ని తీసేస్తే డీఫిన్నింగ్ అంటాం. షార్క్ డీఫిన్నింగ్. సో ఇక్కడ షార్క్కు ఈ విధంగా ఉంటే ఇవి ఉంటాయి కదా, సో దానికి స్విమ్ చేసేదానికి, సో ఇవి తీసేయడం ద్వారానే మనకు సో డీఫిన్నింగ్ అంటాం. సో ఇక్కడ ఇండోనేషియా ప్రాంతాలలో ఏం ఫీల్ అవుతారు అంటే, సో ఇక్కడ షార్క్ అనేది సో ఫిన్స్ అంటాం. సో ఇక్కడ రెక్కల మాదిరి ఉంటాయి కదా, సో వాటిని మనము ఫిన్స్ అంటాం. సో ఇవి తీసేయడం ద్వారా మనము ఇక్కడ డీఫిన్నింగ్ అంటున్నాం. తీసేయడాన్ని మనం ఇక్కడ డీఫిన్నింగ్ అంటున్నాం. షార్క్ యొక్క సో దాన్ని స్విమ్ చేసేటటువంటి ఫిన్స్ తీసేయడం వల్లనే షార్క్ యొక్క డీఫిన్నింగ్ అంటాం. సో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు సో ఇక్కడ సో బ్యూటీ కోసం షార్క్ యొక్క ఫిన్నింగ్ అంటాం కదా, షార్క్ యొక్క ఫిన్నింగ్ ఉంటుంది కదా, సో దాన్ని సూప్ చేసుకొని తాగుతారు. ఓకే, అర్థమైందా? సో అక్కడ సూప్ చేసుకొని దాన్ని తాగడం వల్ల సో వాళ్ళు బ్యూటీ అనేది వస్తుందని ఫీల్ అయ్యి సో అక్కడ షార్క్ ఉన్నటువంటి ఓన్లీ ఫిన్స్, తనకు ఉన్న రెక్కలను మాత్రమే సో తీసేసి మిగతా చేపను అంతా సో మనకి సో నీటిలో వదిలేయడం జరుగుతుంది. అది స్విమ్ చేయలేక సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళడం జరుగుతుంది. అదే మనకు సో షార్క్ డీఫిన్నింగ్ అంటాం. షార్క్ డీఫిన్నింగ్ గా చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో, అదేవిధంగా సో ఇండోనేషియాలో ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయి? సో సౌత్ ఈస్ట్ ఏషియాలో, అదేవిధంగా ఇండోనేషియాలో సో షార్క్ డీఫిన్నింగ్ అనేటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు సో మనకు ఇక్కడ ఈ షార్క్ యొక్క డీఫిన్నింగ్ ని ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, సో ఇవి తీసుకొని సో మొత్తం చేపను కిందికి వదిలేయడం వల్ల వాటి యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నాం. ఓకే, సో అక్కడ సో బ్యూటీ వస్తుందని చెప్పి వాటిని సూప్ చేసుకొని తాగడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి షార్క్ యొక్క మనకి సో ఆ అనిమల్ షార్క్ ఆక్వాటిక్ అనిమల్ కదా, ఆ ఆక్వాటిక్ అనిమల్ యొక్క సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పడం కోసమే ఇక్కడ షార్క్ యొక్క డీఫిన్నింగ్ కోసం చెప్తున్నాం. సో ఆ ఇండోనేషియా, అదేవిధంగా సో ఇక్కడ మనకు చూసుకుంటే సో సౌత్ వెస్ట్, అదేవిధంగా సౌత్ వెస్ట్ అంటే ఏంటి, మన ఇండియాకు ఉన్నటువంటి ఇది అనుకుంటే సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంట్రీస్, అదేవిధంగా మెయిన్లీ ఇండోనేషియాగా చెప్తాం. ఇండోనేషియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంట్రీస్, అదేవిధంగా ఇండోనేషియాలో సో షార్క్ డీఫిన్నింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారు. అదేవిధంగా సో పామును చంపి పాము పచ్చి రక్తం తాగుతారు. అదేవిధంగా సో పాము యొక్క గుండెను కూడా డైరెక్ట్ గా మింగుతుంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి బ్యూటీ అనేది వస్తుందని చెప్పి సో మూఢనమ్మకంతో షార్క్ యొక్క డీఫిన్నింగ్, అదేవిధంగా పాము యొక్క పచ్చి రక్తాన్ని కూడా ఇండోనేషియా ప్రాంతాలలో సో తాగుతుంటారని సో మనకు దీని వల్ల సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షార్క్స్ అన్ని సో మనకు వాటి యొక్క సంఖ్య తగ్గుతుంది. అందుకే ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో మనకు చేర్చబడుతూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే సో మన రాయలసీమలో దొరికినటువంటి సో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి చెట్టు సో మనకు ఎర్ర చందనంగా చెప్తాం. ఎర్ర చందనం, సో రెడ్ శాండిల్ ఆర్ రెడ్ శాండర్స్ అంటాం. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే సైంటిఫిక్ నేమ్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సో టెరోకార్బస్ సెంటనాలిస్ గా పేరు పెట్టడం జరిగింది. ఓకే, సెంటలీనస్. ఓకే, సో ఎర్రచందనం ఉంది కదా, ఎర్రచందనం కూడా మనకు విపరీతంగా చెట్లు నరకడం వల్ల ఇవి కూడా వీటి యొక్క సంఖ్య కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ టెరోకార్బస్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇదే అడుగుతుంటాడు, రెడ్ శాండిల్ అడగడు. సో రెడ్ శాండిల్ యొక్క సో సైంటిఫిక్ నేమ్ ఏంటి, సో పి అనే సైలెంట్, టెరోకార్బస్ సెంటలానిస్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఇండియా నుంచి చైనాకి,
ఇండియా నుంచి చైనాకి, అదేవిధంగా సో జపాన్కి మనకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు పుష్ప సినిమా చూసి ఉంటారు. సో వాళ్ళు మ్యారేజెస్ టైంలో అవి సో వాళ్ళకి సో ఇవ్వడం జరుగుతుంది. అవి హెవీ కాస్ట్ లో ఉండడం వల్ల సో వీటికి కూడా మనకు డిమాండ్ అనేది పెరిగి సో విపరీతంగా సో ఈ చెట్లను నరకడం ద్వారానే సో రెడ్ శాండిల్ వుడ్స్, దీని సైంటిఫిక్ నేమ్ సో టెరోకార్బస్ శాంటనాలిస్ గా చెప్తాం. అందుకే సో ఈ రెడ్ శాండిల్ యొక్క సో సంఖ్య కూడా, ఈ చెట్ల యొక్క సంఖ్య కూడా సో మనకు తగ్గిపోతుంది. కాబట్టి సో విపరీతమైన మనకు చెట్టు నరకడం ద్వారా సో జీవ వైవిధ్యం నష్టపోతుంది ఈ చెట్టు వల్ల కూడా సో మనము ఈజీగా చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత సో ప్రే ఆఫ్ టైగర్స్. సో ఇక్కడ ప్రే అంటే ఏంటి? వేట. సో మనకు పులుల వేట అనేది చెప్తాం. సో ఇక్కడ ఈ పులుల వేటలో మనం చూసుకుంటే సో చైనా సో చైనాలో ట్రెడిషనల్ మెడిసిన్లో సో వాళ్ళు సో టైగర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే సో విపరీతమైన వేట జరుగుతుంది. మన భారతదేశం నుంచి విపరీతమైన వేట జరిగి, ఇండియా నుంచి విపరీతమైన వేట జరిగి చైనాకి సో ఆ పులులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ చైనా అనేది సో గ్లోబల్ టైగర్ ఫోరం కూడా అభ్యర్థిస్తూనే ఉంది. సో ఇక్కడ అలర్ట్ చేస్తూనే ఉంది. గ్లోబల్ టైగర్ ఫోరం అనేది నెక్స్ట్ వస్తుంది, దాని గురించి క్లారిటీగా చూద్దాం. గ్లోబల్ టైగర్ ఫోరం సో టైగర్స్ యొక్క వేటలో సో మనకు చైనాలో ట్రెడిషనల్ మెడిసిన్లో ఇది సో ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ టైగర్స్ ఉండేటువంటి మీసాలు ఉంటాయి కదా, సో మనకు దాన్ని మనము సో వైబ్రిస్సే అంటాం. వైబ్రిస్సే అంటే ఏమంటాము? మీసాలను, టైగర్స్ ఉండే మీసాలు ఉంటాయి కదా, అవి వైబ్రిస్సే అంటాం. వాటిని ఏమంటాం? వైబ్రిస్సే అంటాం. ఇవి కూడా సో చైనా యొక్క సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల సో టైగర్స్ యొక్క సో సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. సో దీనివల్ల కూడా మనకు బయోడైవర్సిటీ లాస్ అనేది కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టార్ టాటాయిస్ ఇది కూడా మన వాళ్ళు సో చైనాకి సో అక్రమంగా తరలించడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఈ స్టార్ టాటాయిస్ ని తినడం వల్ల అదృష్టంగా భావించడం జరుగుతుంది. సో ఈ స్టార్ టాటాయిస్ ని తినడం వల్ల. అదేవిధంగా హిమాలయన్ వయాగ్రా, ఆల్రెడీ చెప్పాను, ఇది హిమాలయన్ వయాగ్రా. సో యార్జా గుంపా అంటాం. యార్జా గుంబా సో ఇది ఒక ఫంగై. సో దీనివల్ల కూడా సెక్సువల్ డిజైర్స్ అనేవి సో ఎక్కువగా ఉన్నాయని చెప్పి సో దీని కూడా విపరీతమైన వేట అనేది జరుగుతుంది. వీటి సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది అని సో మనకు బయోడైవర్సిటీ లాస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని సో మనకు సో IUCN ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండడం జరుగుతుంది. సో IUCN గురించి క్లారిటీగా తెలుసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో. సో అయితే ఇక్కడ సో బయోడైవర్సిటీ లాస్ అనేది సో ఏ విధంగా ఉందనేది చాలా క్లారిటీగా చూసాం. వేలింగ్ కానీ, సో టైగర్స్ అనేటి, సో అదేవిధంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని, సో లయన్ టైల్డ్ మకాక్ అని, సో గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అని, సో ఆలివ్ రిడ్జిలీ టర్టిల్ అని, సో ఈ విధంగా చాలా క్లారిటీగా చూస్తున్నాం. షార్క్ యొక్క డీఫిన్నింగ్ అని. సో ఇప్పుడు ఇక్కడ బయోడైవర్సిటీ థ్రెడ్స్ 1 అనేది చూసాం. ఇప్పుడు థ్రెడ్స్ 2 అనేది చూద్దాం. జీవ వైవిధ్యానికి నష్టాలు అనేవి ఇంకా ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేకల్లా ఈ వర్డ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇన్వేజివ్ స్పీసెస్, ఎండమిక్ స్పీసెస్ అని, ఇన్వేజివ్ స్పీసెస్ అని. ఓకే, ఇన్వేజివ్ స్పీసెస్. ఎండమిక్ స్పీసెస్ అంటే చెప్పాను, ఇక్కడ ఇన్వేజివ్ స్పీసెస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఒక ఏరియా ఉందనుకోండి. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఒక ఏరియా ఉందనుకోండి. సో ఇక్కడ అవుట్ సైడ్ ఏరియా నుంచి సో ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేదా ప్రమాదవశాత్తు
సో అక్కడ డేంజరస్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో అక్కడ సో దానికి హాని కలిగిందని చెప్పి సో ఆ విధంగా కూడా ఈ ప్రాంతానికి రావచ్చు, లేదా కావాలనే ఆ ప్రాంతంలోకి విడుదల చేయొచ్చు. సో ఇక్కడ బయట ప్రాంతం నుంచి సో మనకు లోకల్ ప్రాంతానికి వస్తే, అవుట్ సైడ్ నుంచి లోకల్ ప్రాంతానికి వస్తే దాన్ని మనము ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. అర్థమైందా? ఇన్వేజివ్ స్పీసెస్ అంటే సో బయట నుంచి ఉద్దేశపూర్వకంగా కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, సో మనుషులు సో ఉద్దేశపూర్వకంగా సో కొన్ని రకాల జీవులను సో లోకల్ ప్రాంతాలలో సో మనకు వదిలితే సో వాటి యొక్క సంఖ్య పెరిగిపోయి లోకల్ గా ఉన్నటువంటి జీవులు సో మనకు ఎండమిక్ స్పీసెస్ అనేటి సో ఎక్కువగా అంతరించిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడాన్ని ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. ఓకే, ఇన్వేజివ్ స్పీసెస్ సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన భారతదేశంలో లోకల్ అనుకోండి, ఇది మన భారతదేశం అనేది లోకల్ అనుకోండి. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి రావడం వల్ల సో వాళ్ళు పెత్తనం అనేది చలాయించారు, సో వాళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగింది. సో వాళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగిన తర్వాత సో మన వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండడం జరిగింది. ఈ విధంగా ఉండడాన్ని ఇన్వేజివ్ స్పీసెస్ అంటారు. ఇన్వేజివ్ స్పీసెస్ అంటే ఏం లేదు, సో బయట ప్రాంతం నుంచి లోకల్ గా వచ్చి డామినేట్ చేయడాన్ని సో మనం ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తో తీసుకుంటే సో బ్లూ బార్ పీజియన్స్ అంటాం. బ్లూ బార్ పీజియన్స్ సో నీలి పావురాలు అంటాం. సో ఇవి కెన్ లే ఎగ్స్ ఎనీవేర్. సో ఇవి గుడ్లు ఎక్కడైనా పెట్టగలవు, ఎందుకంటే ఎక్కడైనా పెట్టగలవు. సో ఎక్కడైనా పెట్టగలవు అంటే ఈజీగా సర్వైవ్ అవుతున్నాయనే కదా అర్థము. సో ఎక్కడైనా పెట్టగలవు. సో ఇది సో దీని యొక్క పెంట సో అలర్జీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా సో డామినేట్స్ ఆన్ క్రోస్ అండ్ పిచ్చుకలు అని చెప్తాం కదా. సో ఇవి సో లోకల్ గా ఉన్నటువంటి జీవులు ఉంటాయి కదా, వాటి మీద సో డామినేట్ చేస్తూ ఉంటాయి. సో లోకల్ గా ఉన్నటువంటి జీవులను డామినేట్ చేసి ఈ బ్లూ బార్ పీజన్స్ అనేటి విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఈ బ్లూ బార్ పీజన్స్ విపరీతంగా పెరిగిపోతే సో ఇక్కడ లోకల్ గా నివసించేటటువంటి పిచ్చుకలు కావచ్చు, కాకులు కావచ్చు, వాటి మీద సో మనకు డామినేట్ చేయడం వల్ల వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోయి ఇన్వేజివ్ స్పీసెస్ అయినటువంటి బ్లూ బార్ పీజియన్స్ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. అందుకే ఇన్వేజివ్ స్పీసెస్ అంటే సో బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక జీవి సో లోకల్ ప్రాంతంలోకి వచ్చి సో లోకల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండమిక్ స్పీసెస్, ఇక్కడే సో లోకల్ గా ఉంటే దాన్ని ఏమంటాం, ఎండమిక్ స్పీసెస్ అంటాం. ఎండమిక్ స్పీసెస్, ఈ ఎండమిక్ స్పీసెస్ మీద సో చాలా ప్రభావం పడి ఆ ఎండమిక్ స్పీసెస్ అనేటి యొక్క సంఖ్య చాలా తగ్గుతూ ఉండడం జరుగుతుంది. సో దీన్నే మనము ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. బయట ప్రాంతం నుంచి వచ్చి లోకల్ వాటి మీద డామినేట్ చేసి సో వాటి యొక్క సంఖ్య పెరుగుతూ పోతుంటే దాన్ని మనము ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో పార్థీనియం సో హిస్టెరోపోరస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. సో మనకు సో కాంగ్రెస్ గడ్డి అంటాం. సో ప్రతి ఒక్క చోట ఉండడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ సో గడ్డి అంటాం, కాంగ్రెస్ గ్రాస్ అంటాం. సో ఇది పచ్చి మాచిపత్రి అంటాం. సో మాచర్ల కంప అంటాం. సో అందరి భాషలో చెప్పాలంటే సో గబ్బాకు చెట్లు అంటారు కదా, సో అవి వయ్యారి భామ అంటారు, వయ్యారి భామ. సో ఈ వయ్యారి భామ కూడా ఇన్వేజివ్ స్పీసెసే. సో ఇక్కడ ఈ పార్థీనియం హిస్టెరోపోరస్ అంటే సో అలర్జిటిక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలర్జిటిక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ హిస్టోరియం ఇక్కడ పార్థీనియం హిస్టెరోపోరస్ అంటే సో మనకు పార్థీనియం హిస్టెరోపోరస్ అనేటి సో ఈ మొక్కలు అనేటి సో మొక్కల యొక్క విత్తనాలు అనేటి ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే సో మనము అమెరికా నుంచి సో వీట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. అమెరికా నుంచి వీట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. సో వీట్ అనేటి సో ఏ వీట్ అది PL 480 అనే వీట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకునే టైంలో సో పార్థీనియం హిస్టెరోపోరస్ అనే విత్తనాలు సో వయ్యారి భామ తెలుగులో ఉంటాం, ఆ విత్తనాలు ఇందులో కలిసి రావడం వల్ల ఇది ఒక ఇన్వేజివ్ స్పీసెస్, ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. అందుకే ఇది వచ్చి సో లోకల్ గా ఉన్నటువంటి సో డామినేట్
ఎండమిక్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్. సో లోకల్గా ఉన్నటువంటి సో ప్లాంట్స్ మీద ఎక్కువగా డామినేట్ చేసి సో విపరీతంగా పెరుగుతుంది, ఈజీగా సర్వైవ్ అవ్వగలదు, వాటర్ లేకుండా ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. అందుకే దీన్ని సో మనము సో ఇన్వేజివ్ స్పీసెస్లో భాగం కూడా చెప్పవచ్చు, బయట నుంచి వచ్చింది కాబట్టి. సో వచ్చి సో ఇక్కడ సో డామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దాని మీద సో తెల్ల పొప్పడి ఉంటుంది, దాని మీద చెట్టు పైన. సో మీరు అందరూ చూసి ఉంటారు ఆ చెట్టును, తెల్ల పొప్పడి అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మీకు సో డయాగ్రామ్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఈజీగా యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, యూ కెన్ ఫైండ్ ఈజీలీ ఎనీవేర్. పార్థీనియం హిస్టరోపోరస్ అంటాం. కెర్రిబిజియన్ సో ఇక్కడ సో ఈ మొక్క ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ తెల్ల పొప్పడి ఉంది కదా, సో అక్కడ పైన తెల్ల పొప్పడి ఉంది కదా, తెల్ల పొప్పడిని మనం ఇక్కడ పార్థీనియం అంటాం. పార్థీనియం సో హిస్టరోపోరస్ అంటాం. సో అక్కడ ఉన్నటువంటి డేంజరస్ కెమికల్స్ అండి, డేంజరస్ కెమికల్స్. సో పార్థేనియం హిస్టరోపోరస్ అంటాం, పార్థీనియం హిస్టరోపోరస్. సో అదే విధంగా సో డైహైడ్రోపార్థిన్ అంటాం, పార్థినిన్ అంటాం, సో హిస్టరిన్ అనగా చెప్తాం. సో ఇవి సో మన భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా ఉంటాయి, ఎగ్జెప్ట్ సో నార్త్ కాశ్మీర్ అండ్ సో నార్త్ ఈస్ట్ స్టేట్లలో కొన్ని ప్రాంతాలలో తప్ప భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నాయి ఈ పార్థీనియం హిస్టరోపోరస్ అనే మొక్క. ఓకే, సో అర్థమైందా ఈ పార్థీనియం హిస్టరోపోరస్ అనే మొక్క గురించి? సో ఇది లోకల్గా వచ్చి సో డామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యొక్క ప్లాంట్ గురించి చూద్దాం. సో పార్థీనియం హిస్టరోపోరస్ అనేటి సో మనకు నార్త్ కాశ్మీర్ అదే విధంగా మిగతా నార్త్ ఈస్ట్ కొన్ని ప్రాంతాల్లో తప్ప సో భారతదేశంలో సో మొత్తం మనకు విస్తరించి ఉంది. నెక్స్ట్ లాంటానా కెమెరా, మోస్ట్ ఇంపార్టెంట్, లాంటానా కామరా. దీన్ని మనము తలంబ్రాల చెట్టు అంటారు. సో ఈ చెట్టు కూడా మీరు అందరు చూసింటారు, పులికంప. సో ఇక్కడ ఈ లాంటానా కమరా అనేది సో మోస్ట్లీ అవైలబుల్ ఇన్ ఏ ప్రాంతాలలో ఉంటుందంటే సో మౌంటైన్ రీజియన్స్. సో ఒకసారి ఆ మొక్కను మీకు చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. మౌంటైన్ రీజియన్స్ లో ఉంటుంది. ఇది డామినేట్స్ ఆన్ ఎండమిక్ స్పీసెస్, స్థానిక జాతుల మీద ఇది డామినేట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ లాంటానా కెమెరాని ఒకసారి చూద్దాం. లాంటానా కామరా, లాంటానా. ఓకే, సో ఇది సో చిన్న చిన్న సో బ్లూబెర్రీస్ మాదిరి ఉంటాయండి చెట్లు, బ్లూబెర్రీస్ మాదిరి ఉంటాయి. సో ఇక్కడ బ్లూబెర్రీస్ మాదిరి ఉంటాయి. సో దీన్ని మనము లాంటానా కమరా అంటాం. సో మనము సో దీని కొన్ని ఇన్వేజివ్ స్పీసీస్ గా చెప్పొచ్చు. సో లోకల్గా ఉన్నటువంటి ప్లాంట్స్ మీద ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనము లాంటానా కెమెరాగా చెప్తాం. సో చిన్న చిన్న బ్లూబెర్రీస్ మాదిరి దీనికి సో కాయలు కూడా ఉంటాయి. సో మన పొలాలలో ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి. సో దీనిని మనము లాంటానా కమరాగా పిలవడం జరుగుతుంటుంది. ఓకే, అర్థమైంది కదా, లాంటానా కమరా. సో నెక్స్ట్ ఆఫ్రికన్ క్యాట్ఫిష్. సో ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఈ ఆఫ్రికన్ క్యాట్ఫిష్ అనేది సో ఇక్కడ దీన్ని ఆక్వాటిక్ ఎనిమల్ గా ట్రీట్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ దీన్ని ఆక్వాటిక్ అనిమల్ గా ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత ఇది ఏం చేసిందంటే ఆక్వాటిక్ క్యాట్ఫిష్ అనేది సో ఇది వేస్ట్ పొల్యూషన్ ఉంటుంది కదా,
సో అదంతా బాడీలో స్టోర్ చేయడం జరిగింది. బాడీలో స్టోర్ చేసుకుంటూ వచ్చింది ఈ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ అనేది. సో ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో, సో ఇది ఎప్పుడైతే సో ఆ విధంగా జరిగిందో, సో వాటర్లో ఉండేటువంటి వేస్ట్ అంతా తీసుకుంటుంది. అదేవిధంగా వాటర్ అంతా డ్రై అయినప్పటికీ కూడా కెన్ సర్వైవ్. వాటర్ అంతా డ్రై అయినప్పుడు కూడా సో ఈజీగా సర్వైవ్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటర్ అంతా డ్రై అయినా కూడా ఈజీగా సర్వైవ్ అవుతుందో, సో ఈజీగా బతికేయగలదు. సో డామినేట్స్ ఆన్ సో ఎండమిక్ ఫిష్ స్పీసెస్, లోకల్గా ఉన్నటువంటి స్థానిక సో చేప జాతులు సో మనకు వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇవి ఈజీగా సర్వైవ్ అవుతూ వీటిని తింటూ వస్తుంది. అదేవిధంగా ఈ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ను తినడం వల్ల మనకు కూడా ఆరోగ్య సో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సో అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఉంటుంది కదా, సో అదంతా దాని బాడీలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో మన హెల్త్ ఇష్యూస్ తో పాటు సో అక్కడ ఉన్నటువంటి సో లోకల్ లేదా ఇండిజినస్ లేదా సో ఎండమిక్ స్పీసెస్ అంటాం, సో వాటి యొక్క సో సంఖ్య కూడా తగ్గుతూ ఉందని గమనించి సో ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ కూడా ఇన్వేజివ్ స్పీసెస్ గా ఇది వచ్చి సో డామినేట్ చేస్తుంది అని సో చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ కేన్ టోడ్, TOAD, కేన్ టోడ్ అని చెప్తాం. కేన్ టోడ్. సో దీన్ని మనము అమెరికన్ కేన్ టోడ్ గా పిలుస్తాం. సో ఇక్కడ గోందర గప్ప అంటారు కదా, సో ఇది సో కేన్ టోడ్. సో ఇది సౌత్ అమెరికాలో ఒక యాంఫీబియన్ అంటే ఏంటి అర్థం? విచ్ కెన్ సర్వైవ్ బోత్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్ అని అర్థం. సో ఇది సో ఇక్కడ న్యాచురల్ ఫ్రాగ్ అయితే మనం చూస్తున్నటువంటి ఫ్రాగ్ అయితే ఓన్లీ గెంతుతుంది. కానీ సో గోందర్ గప్ప అంటాం కదా, గోందురు గప్ప, దాన్ని మనము టోడ్ అంటాం. అది గెంతుతుంది, అదేవిధంగా గెంతుతుంది మరియు నడుస్తుంది ఈ గోందూరు గప్ప అనేది. సో ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనేది సో తమ పొలాలలో ఉన్నటువంటి ర్యాట్స్ ని కంట్రోల్ చేయడం కోసం సౌత్ అమెరికా నుంచి సో కేన్ టోడ్ ని తీసుకోవడం జరిగింది. సో ఈ కేన్ టోడ్ అనేది సో ఆ ర్యాట్స్ ని తినడం పాటు సో లోకల్ గా ఉన్నటువంటి సో ఎండమిక్ ఫ్రాగ్స్ ని కూడా సో డామినేట్ చేయడం జరిగింది. అందుకే దీన్ని కూడా సో మనము కేన్ టోడ్ ని కూడా ఇక్కడ సో మనకు ఇక్కడ ఇన్వేజివ్ స్పీసెస్ గా చెప్పవచ్చు. ఓకే, సో ఇది కూడా సో లోకల్ గా ఉన్నటువంటి కప్ప జాతులను సో ఇక్కడ తగ్గిపోవడానికి సో ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లోకల్ గా ఉన్నటువంటి కప్ప జాతులు కూడా సో వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడానికి ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సో ఇన్వేజివ్ స్పీసెస్ అన్నమాట. సో సౌత్ అమెరికా నుంచి సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తెచ్చుకోవడం వల్ల సో అది ఒక ఇన్వేజివ్ స్పీసెస్ అయింది. సో ఆ ఇన్వేజివ్ స్పీసెస్ అవ్వడం వల్ల లోకల్ గా ఉన్నటువంటి సో ఎండమిక్ ఫ్రాగ్ స్పీసెస్ కూడా సో వాటి యొక్క సంఖ్య కూడా తగ్గడం జరిగింది. నెక్స్ట్ సో యూరోపియన్ బ్లంబీ అంటాం. యూరోపియన్ బ్లంబీ. సో ఇది చిలీ యూరోపియన్ బ్లంబీ. సో ఇక్కడ చిలీ దేశం నుంచి సో యూరోపియన్ కి సో మనకు సో పంపించడం జరిగింది. సో ఇక్కడ ఒక బీ యొక్క పని ఏంటి? పాలినేషన్. సో ఇక్కడ పాలినేషన్ చేయడం. సో ఇక్కడ ఒక మొక్క నుంచి సో ఫర్టైల్ కావాలంటే మొక్క ఖచ్చితంగా పాలినేషన్ జరగాలి. సో దానికోసము సో యూరోపియన్
ఇక్కడ చిలీ దేశం నుంచి సో యూరోపియన్ బ్లంబీ అనే సో మనకు తేనెటీగను తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఒక ఇన్వేజివ్ స్పీసెస్ కదా, ఇన్వేజివ్ స్పీసెస్. సో బయట ప్రాంతాల నుంచి సో తీసుకొచ్చి సో ఎండమిక్ స్పీసెస్ మీద వదలడం, ఎండమిక్ స్పీసెస్ ప్రాంతాలలో వదలడం. ఎప్పుడైతే ఈ ఇన్వేజివ్ స్పీసెస్ అయినటువంటి యూరోపియన్ బ్లంబీ, సో చిలీ దేశం నుంచి తెచ్చుకున్నటువంటి యూరోపియన్ బ్లంబీ ఉంది కదా, అది సో ఇక్కడ వదలడం వల్ల లోకల్లో అక్కడ ఉన్నటువంటి ఎండమిక్ స్పీసెస్ యొక్క సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ఈ యూరోపియన్ బ్లంబీ అనేది ఆ ఎండమిక్ స్పీసెస్ మీద డామినేట్ చేయడం వల్ల ఈ యూరోపియన్ బ్లంబీ యొక్క సంఖ్య పెరిగిపోయి లోకల్ గా ఉన్నటువంటి బీస్ యొక్క సంఖ్య తగ్గిపోయింది. అందుకే ఇన్వేజివ్ స్పీసెస్ వల్ల ఖచ్చితంగా ఎండమిక్ స్పీసెస్ లేదా ఇండిజినస్ స్పీసెస్ అంటాం, లోకల్ గా ఉన్నటువంటి జాతులకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అని చెప్పి సో ఇట్ వాస్ స్టాప్డ్. ఓకే, ఇన్వేజివ్ స్పీసెస్ వల్ల నష్టమే కానీ లాభం లేదు అని సో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈరోజు సో జీవ వైవిధ్యం అనేది ఏ విధంగా నష్టపోతుంది అనేది సో మనం చూసాం. ఓకే, సో చెట్లు నరకడం ద్వారా, విపరీతమైన వేట ద్వారా సో ఇవి జరుగుతాయని ఈ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో మనము సో టుమారో క్లాస్ లో సో కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది చూస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇందులో మనకు సో ఇన్సిటివ్ ఉంటాయి, సో ఇన్సిటివ్ కన్జర్వేషన్ అని, సో ఎక్సిటివ్ కన్జర్వేషన్ అనేవి ఉంటాయి. ఎక్సిటివ్ కన్జర్వేషన్, ఇన్సిటివ్ కన్జర్వేషన్, ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఏంటంటే సో ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే సో పిఏ అని అంటాం. సో ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో సహజ ఆవాసాల్లోనే, న్యాచురల్ హ్యాబిటాట్ లోనే సో సంరక్షించబడుతూ ఉంటుందని ఇన్సిటివ్ అంటాం. ఎక్సిటివ్ అంటే సో సహజ ఆవాసాల బయట, సో అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్, సహజ ఆవాసాల బయట సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము సో ఎక్సిటివ్ గా చెప్తాం. సో సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇన్సిటివ్ అంటే సో నేషనల్ పార్క్స్ చెప్పొచ్చు, సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చెప్పొచ్చు, కన్జర్వేషన్ రిజర్వ్ చెప్పొచ్చు, కమ్యూనిటీ రిజర్వ్ చెప్పొచ్చు, సో సాక్రోడ్ గ్రోవ్స్ అంటాం, అంటే పవిత్ర వనాలు అంటాం. సో అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్స్ కావచ్చు, మెరైన్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో మనకు ఆ ప్లేస్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే దాన్ని సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము ఇన్సిటివ్ అంటాం. దాన్ని మనము ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్, పాన్ అంటాం, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్. సో ఎక్సిటివ్ అంటే ఏమని చెప్పాను, సో ఇక్కడ సహజ ఆవాసాల బయట సో సంరక్షిస్తూ ఉంటే వాటిని మనము సో ఎక్సిటివ్ గా అంటాం. సో ఇక్కడ జీన్ బ్యాంక్స్ కావచ్చు, సో లేదా సీడ్ బ్యాంక్స్ అంటాం, జీన్ బ్యాంక్స్ లేదా సీడ్ బ్యాంక్స్ అంటాం. సో నెక్స్ట్ ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ అంటాం, ఫీల్డ్ జీన్ బ్యాంక్. సో ఇక్కడ జీన్ బ్యాంక్స్ కి సీడ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే సో విత్తనాల్ని స్టోర్ చేయడం, సో సీడ్ బ్యాంక్స్ అంటాం. ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ అంటే ఇక్కడ సో మొక్కల్ని సో పెంచడం, సో ఏవైతే అంతరించిపోతున్నాయో అదే విధంగా న్యాచురల్ మొక్కలను కూడా పెంచుతూ ఉంటారు. సో ఇక్కడ బొటానికల్ గార్డెన్, అదే విధంగా ఆర్బోరియం అంటాం. సో ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ లో సో బొటానికల్ గార్డెన్ అండ్ ఆర్బోరేటం అంటాం. నెక్స్ట్ ఇందులోనే టిష్యూ కల్చర్ అనేది ఉంటుంది, ఇందులోనే టిష్యూ కల్చర్. సో మనము సో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడంటే సో ఈ కింది వాటిలో సో మనకు ఇన్సిటివ్ సంబంధించి ఉన్నదేంటి, సో లేనిదేంటి, సో ఎక్సిటివ్ సంబంధించినటువంటి ఉన్నదేంటి లేనిదేంటి, సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎక్సిటివ్ లో మనకు సో క్రయో ప్రిజర్వేషన్ అని ఉంటుంది, క్రయో ప్రిజర్వేషన్. సో నెక్స్ట్ సో టిష్యూ కల్చర్తో పాటు క్లోనింగ్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సో జువలాజికల్ పార్క్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా సో అక్వేరియం ఉంటుంది, సో జీనోమిక్ లైబ్రరీ. సో ఇక్కడ మీరు సింపుల్ గా చూసుకుంటే ఇన్స్టిట్యూట్ అంటే సో వాటిని సెపరేట్ గా సో తయారు చేయడం అవసరం లేదు, సెపరేట్ గా ఏర్పాటు చేయడం కూడా అవసరం లేదు. సో న్యాచురల్ గా ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాటిని ఇన్స్టిట్యూట్ అంటాం. సో లేని వాటిని ఏర్పాటు చేసి సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము సో ఎక్సిటివ్ గా చెప్తాం. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ఎక్సిటివ్. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్స్టిట్యూట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎక్సిటివ్ గా సో ఆ విధంగా మీకు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టుమారో క్లాస్ లో మనము సో ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.